హాయ్ అండి. మీలో ఎంతమంది వారానికి ఎన్నిసార్లు బీచ్‌కి వెళ్తారా అన్నది కామెంట్ చేయండి. మేము మాత్రం నెలకి 1 లేదా 2 సార్లు మాత్రమే వెళ్తాం. అందరి సంగతి ఏమో నాకు తెలీదు గానీ, వారంలో 1, 2 సార్లయినా ఖచ్చితంగా బయట వెళ్ళాల్సిందే. లేకపోతే నాకు ఇంట్లో ఉండి బోర్ కొట్టినట్లుగా అయిపోతుంది. అది కూడా ఎందుకన్నది చెప్తాను. మేము చెన్నైకి వచ్చిన కొత్తలో చిల్లిగవ్వంత కూడా నాకు తమిళ భాష వచ్చేది కాదు. ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఖాళీ సమయంలో ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకుందాం అనుకుంటే నాకేమో తమిళ రాదు, వాళ్ళకేమో తెలుగు వచ్చేది కాదు. అందుకనే ఇంట్లో ఉండి బోర్ కొట్టేసినట్లుగా అనిపించేస్తుంది. మేము చెన్నైకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పర్లేదు, తమిళ భాష కొంచెం మాట్లాడగలుగుతున్నాను. బీచ్ లో చేప టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ రేటు కూడా బలంగానే ఉంటుంది. బీచ్ కి వెళ్ళిన ప్రతిసారి ఏం చేప తినము, అప్పుడప్పుడైతే తింటాము. దీంట్లో ఆనియన్ వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. ఇంతకు ముందు నాకు నాన్ వెజ్ లో చేపలు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. బీచ్ కి వెళ్ళి అప్పుడప్పుడు చేపల ఫ్రై తినడం అలవాటు అయిపోయింది. నాకు చేపల పులుసు కంటే చేపల ఫ్రై అంటేనే చాలా ఇష్టము. జాతర లేదా తిరునాళ్ళల్లో రింగాట్ ఆడుతూ ఉంటారు కదా, మీలో ఎంతమందికి ఈ గేమ్ గుర్తుందో అన్నది కామెంట్ చేయండి. నేను ఆడిన ఆట అయితే ఇదే. ఏ వస్తువుకి నేను రింగ్ వేశాను అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.